హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. ఈరోజు నక్విక్ టీవీ యూనిట్ ఆర్గనైజేషన్ చూసేద్దాం. మాకు టీవీ యూనిట్ పైన ఇలా ఒక షెల్ఫ్ ఇచ్చారు గ్లాస్ డోర్స్తో. ఇందులో నేను ఇదివరకు బుక్స్ పెట్టుకునేదాన్ని. ఈ బుక్స్ రెగ్యులర్గా మా బాబు తీయటం వల్ల ఈ గ్లాస్ డోర్స్ ఎక్కడ పగిలిపోతాయి అని అదొక టెన్షను. ప్లస్ ఈ బుక్స్ ఇక్కడ ఉండటం వల్ల లుక్ అంత బాగోలేదు అని అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ తీసేద్దాం అని అనుకుంటున్నాను. ఈ షెల్ఫ్లో పెట్టడం కోసం ఆల్రెడీ నా దగ్గర ఉన్న కొన్ని షో పీసెస్ నేను యూస్ చేస్తున్నాను. సో ఈ షో పీస్ వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. ఇది నాకు 269 రూపీస్ పడింది. అండ్ కొన్ని మా బాబు చిన్నప్పటి సాఫ్ట్ టాయ్స్ అండ్ ఇంకా కొన్ని శిల్పారామంలో మేము కొన్న బొమ్మలు యూస్ చేసుకుంటున్నాను. ఈ బొమ్మలు మేము శిల్పారామంలో కొన్నాం. ఇది నాకు 60 రూపీస్ పడింది ఒక్కొక్కటి. చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాము. సో ఈ బొమ్మలన్నీ ఇంకా నా దగ్గర ఉన్న ఇంకొన్ని స్టఫ్ అవన్నీ ఆ షెల్ఫ్లో పెట్టి ఆర్గనైజ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఈ బుద్ధుడి బొమ్మ లుక్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి నేను నా దగ్గర ఉన్న కొన్ని పూసల్ని యూస్ చేద్దాం అనుకుంటున్నా. పూసల దండ వేద్దాం అనుకుంటున్నా. సో పూసలన్నీ గుచ్చి దండ చేద్దాం అనుకుంటున్నా. సో ఫైనల్గా నేను ఒక గోల్డ్ పూసల దండ చేశాను. సో ఫస్ట్ నేను వైట్ కలర్ పూసలతో చేశాను కానీ లుక్ అంత బాగోలేదు. సో తర్వాత నేను గోల్డ్ కలర్ పూసలది ట్రై చేశాను. ఆ వైట్ కలర్ పూసలది వచ్చి కృష్ణుడి బొమ్మకు వేశాను. ఇంకొక నెమలి పింఛం కూడా పెట్టాను బ్యాక్ సైడు, చూడటానికి బాగుంటుంది అని. సో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ నేను షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసేసుకున్నాను. మొత్తానికి నా షెల్ఫ్ ఆర్గనైజేషన్ అన్నది అయిపోయింది. ఇప్పుడు మా బాబు ఈ షెల్ఫ్ అసలు ఓపెన్ చేయడు, ఎందుకంటే ఇక్కడ వాడికి యూజ్ అయ్యే ఐటమ్స్ ఏమీ లేవు కాబట్టి. ఈ షెల్ఫ్లో తీసిన బుక్స్ అన్నీ కూడా తొందరగా ఆర్గనైజ్ చేసేసుకోవాలి మా బాబు వచ్చేలోపు. మా బాబు వచ్చిన తర్వాత అసలు ఇంట్లో ఆర్గనైజింగ్ చేసుకునే పని అస్సలు అవ్వదు, అసలు చేయనివ్వడు. ముఖ్యంగా ఈ బుక్స్ ఆర్గనైజింగ్ అస్సలు చేయనివ్వడు. ఎంత పాత పుస్తకాలైనా మా బాబు అవి తీసేయనివ్వడు. ఎందుకంటే నాకు ఇది కావాలి, నేను ఇది చదువుకుంటాను, ఇవి నాకు అవసరం అని అంటాడు. సో మా బాబు వచ్చేలోపు ఇవన్నీ నేను తీసేయాలని అనుకుంటున్నాను. ఈ అన్నీ తీసేసిన డ్రాయింగ్కి సంబంధించిన బుక్స్ అయితే అస్సలు పట్టుకోను, ఎందుకంటే మా బాబు అస్సలు ఊరుకోడు. పొరపాటున ఏదైనా ఒక్క పేపర్ పోయినా వచ్చాక ఆ పేపర్ నువ్వే పోగొట్టావని అంటాడు. అందుకని ఆ డేర్ మాత్రం నేను చేయను. సో మా బాబు డ్రాయింగ్కి సంబంధించిన బుక్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేశాను, వచ్చాక తను చూసుకుంటాడని. సో ఫైనల్గా ఈ బుక్స్ అన్నీ స్టోర్ చేయడం కోసం నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకుంటున్నాను. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ అంతా నీట్గా కవర్ చేయడం కోసం బుక్స్కి అట్టలు వేసే కవర్ ఉంటుంది కదా, నేను అది యూస్ చేస్తున్నాను. ఈ కవర్ని మొత్తం ఈ కార్డ్బోర్డ్ బాక్స్ కవర్ చేసేలాగా ర్యాప్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా కలర్ఫుల్గా చేయటానికి కోసం అండ్ ఈ హోల్స్ కూడా కనిపించకుండా ఉండటం కోసం దీనిపైన ఏమన్నా డిఐవై చేద్దామని అనుకున్నాను. దీనికోసం మా బాబు డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి కదా, అవి నేను దాంట్పైన ఉన్న అట్టల్ని నేను ఎప్పుడు పారేయను, ఎందుకంటే అవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో వీటిని నేను యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో వీటిని ఒక రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇవి ఎప్పుడు పారేయను, ఎందుకంటే ఇవి పిల్లలు డ్రాయింగ్స్ ముఖ్యంగా మా బాబు డ్రాయింగ్స్ వేస్తాడనే ఉంచుతాను. సో ఇవి రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఒకటి కట్ చేసి సేమ్ అదే ప్లేస్ చేసి అదే సైజులో ఇంకొకటి కట్ చేసుకున్నా. సో ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు సైడ్ ఉన్న గ్యాప్ను కూడా కవర్ చేయటం కోసం ఈ డ్రాయింగ్ బుక్ బ్యాక్ సైడ్ కలర్ వీల్స్ అని ఇస్తారు. సో అలాంటి కలర్ వీల్స్ని కట్ చేసుకుని అతికించుకుంటున్నాను. సో ఫ్రంట్ ఒక కలర్ వీలు, టాప్ సైడ్ ఒక కలర్ వీలు, బాటమ్ సైడ్ ఒక కలర్ వీలు నేను అటాచ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇది లుక్ అన్నది బాగుంటుంది. షెల్ఫ్లో పెట్టినప్పుడు కూడా మనకి పిల్లలకి కలర్ఫుల్గా కనిపిస్తుంది అని నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇందులో నేను ఆల్రెడీ వాడని బుక్స్ పెడతాను, రెగ్యులర్గా మా బాబా బుక్స్ యూస్ చేయడు కాబట్టి ఇవి అలాగే ఉంటుంది. మా బాబు డ్రాయింగ్ సంబంధించిన బుక్స్ ఏమి ఇందులో పెట్టలేదు, పెడితే మళ్ళీ తీసేస్తాడని. Hope you like the video. Please like, share and subscribe. Thanks for watching. Bye.